నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆసుపత్రి అధికారులు అత్యవసరంగా పాత్రికేయులతో సమావేశం. భక్తులకు గుర్తుండిపోయేలా సేవలు అందించాలి. రానున్న గోదావరి పుష్కరాలు సేవ చేసేందుకు మంచి అవకాశం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన దళిత బాధిత కుటుంబాలకు కంబాల ఆర్థిక సహాయం. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు, దశావతారాల రూపకాలు కార్యక్రమానికి వచ్చిన ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్ స్వీయ పర్యవేక్షణలో కళాశాల విద్యార్థులు డోలా శ్రవంతి, బొర్రా తేజస్వి, అంజనా ఠాగూర్, చందన కలిసి దశావతారాల ప్రదర్శనను అత్యున్నత నైపుణ్యంతో అందించి సభలోని ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. అలాగే శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గురువారెడ్డి మార్గదర్శకత్వంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యసాయి భజనలు, కీర్తనలు ఆలపించారు. బాలగాయకుల స్వరాలు, వారి భక్తి ఛందస్సు సభలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా నెలకొల్పాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి కీర్తనలు, నృత్య కార్యక్రమాలు శత జయంతి వేడుకలకు ప్రత్యేకమైన కళాత్మక శోభను తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి సమన్వయంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా నిర్వహింపబడ్డాయి. శత జయంతి సందర్భంగా వచ్చిన అన్ని ఆహుతులు, అధికారులను, విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. స్వామివారి గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాటలు రావట్లేదు. ఆనందం స్వామి ఉన్నారని, స్వామి చేసిన కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సార్. స్వామి ముఖ్యంగా రాజమహేంద్రవరానికి 18 పర్యాయంలో రావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడికి ఇన్ని పర్యాయంలో రాదు. లైన్లో ఉండగా బెంగళూరు అంటే పక్కన ఉన్నారు కాబట్టి వెళ్ళేవారు, కానీ రాజమహేంద్రవరం రావడం జరిగింది. ఒక రాజమహేంద్రవరం మీద ఎంతో అభిమానం స్వామికి. ఇక్కడ అనేక కార్యక్రమాలు వారు స్వయంగా ఉండి వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా జరపడం జరిగింది. స్వామి స్వామి 83లో శ్రీ సత్యసాయి గురుకులాన్ని నవభారత గురుకులంగా ఉన్న తన్నీరు గొల్లయ్య గారు కట్టిన నవభారత గురుకులాన్ని స్వామి సెంట్రల్ ట్రస్ట్ తరఫున వారికి ఇస్తే వారు తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెంట్రల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పూర్తి ఉచితంతో పాటు బాలబాలికలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు CBSE సిలబస్తో ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో 100% డిస్టింక్షన్ విత్ ఫస్ట్ క్లాస్తో జ్ఞాపకపడి చదివిస్తుంది. కరోనా వరకు ఓన్లీ హాస్టల్తో నడిచే స్కూల్ బాయ్స్తో, కరోనా తర్వాత ప్రజెంట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఇలాంటిది ఏదైనా అవాంతం వస్తే మనకి బెంగళూరులో కానీ పుట్టపర్తిలో కానీ మనకు ఓన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ లేవు కాబట్టి బోర్డు ట్రస్టీస్ అందరూ కూడా ఒక ఆలోచన చేసి రాజమండ్రి స్కూల్ని డే స్కాలర్ చేయగలిగారు. ఆ రోజు నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్తో కూడా మనం పూర్తిగా కూడా ఉచిత విద్యతో నడిపిస్తున్నాం. ఇక విద్యలో పాటు 6 రోజుల్లో 3 రోజులు బాల వికాసం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 3 బాల వికాసం 3 రోజులు, అలాగే వేదం 3 రోజులు వారి కార్యక్రమంతో పాటు మేము బోధించడం జరుగుతుంది. స్వామి ఆశయం ఒకటే, విలువలతో కూడిన విద్య నేర్పించడం నా పిల్లలకి. మై ప్రాపర్టీ మై చిల్డ్రన్, లవ్ ఆర్ సర్వ. సేవ చేయడం, ఆ సేవ చేయడం వల్ల మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ సమాజానికి అందించాలనే ఒక ప్రణాళికతో స్వామి స్కూల్స్ స్టార్ట్ చేసి
మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంలో సమాజానికి ఉపయోగపడేలా చేయాలని స్వామి యొక్క సంకల్పం. సెంట్రల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో వరల్డ్ గ్లోబల్ కూడాతో పాటు సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇలాగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పూర్తిగా నడుస్తున్నారు. స్కూల్లో కానీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకటే, ఎవరు డిగ్రీ ఉండదు అక్కడ, జ్ఞానం చేయడానికి రసీదు ఉండదు. ఎవరైనా చేయాలంటే డైరెక్ట్గా ప్రశాంత్ రెడ్డిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే చేయాలి. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆనాడే బాబా గారు ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజల మందికి వారు అందజేయడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా ఇంకొక అంశం వైద్యం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా అని, లేకపోతే అంతకుముందు ఆరోగ్యశ్రీ అని, ఇవన్నీ ఉచితంగా వైద్యం మనం ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం. ఇవి బాబా గారు ఆనాడే మొదలుపెట్టి వీటికి స్ఫూర్తి అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ ఇప్పుడు గుర్తు చేస్తాం. అదేవిధంగా నీటి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు గోదావరి పక్కన ఉంది కానీ తాగడానికి నీరు లేదని చెప్పేసి చెప్పారు. నేను టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలోనే సీతానగరం మండలం కానివ్వండి, అటు దేవీపట్నం మండలం, గోకవరం మండలం, కోరకొండ మండలం, ఇవన్నిటికీ కూడా సత్యసాయి నీటి సరఫరా అనేది ఒకటి స్కీమ్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు అది మన ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అది శిథిలావస్థకు చేరుతుంది. ఒక్కసారి మనం ప్రభుత్వ పరంగా ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ మెయింటెనెన్స్ కానివ్వండి, వారు జీతాలు ఇవ్వట్లేదు, మనం అవన్నీ కూడా ఒక్కసారి శ్రద్ధ పెట్టమని చెప్పేసి కోరుతూ 23వ తారీఖున పుట్టపర్తి, అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణ రాజు అనే ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టి తలపెట్టిన పేరు. తన 14వ ఏట స్వామి ఒక ప్రకటన చేశారు. నేను ఈ భూమి మీదకి వచ్చింది నా భక్తులు పిలుస్తున్నారు, నేను వారికి సేవను అందించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి, జీవన విధానం తెలియచేయడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పి అవతారాన్ని డిక్లేర్ చేశారు. చాలా మంది షిరిడి సాయిబాబా తర్వాత వచ్చిన అవతారం సత్య సాయిబాబాని ప్రబలంగా నమ్ముతారు. స్వామి చాలాసార్లు అడిగారు వారట భక్తులు, స్వామి ఏం చేయాలి, ఏది నిజం, ఏది కరెక్ట్ అని. అష్టాదశ పురాణాలను, వేదాల్లోను, లేదా మన రిలీజియస్ స్క్రిప్ట్స్ అన్నింటిలోనూ నుంచి తీసినటువంటి సారం ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే చెప్తారు స్వామి. పరోపకారాయ పుణ్యాయ పాపం పరపీడనం. ఎవరికైతే మంచి పని చేస్తూ ఉంటావో, సహాయం చేస్తూ ఉంటావో అదే పుణ్యం. ఏదైనా ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే, ఆ ధర్మంలో వెళ్ళినట్లయితే అదే పాపం. సో పుట్టిన ప్రతి జీవి ధర్మ మార్గంలో పయనించి ఉత్తమ వ్యక్తిగా ఈ జీవితాన్ని కొనసాగించాలి అని సత్య సాయిబాబా వారు ప్రబోధించేవారు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 మానవతా విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో అలవర్చుకుని ప్రతి క్షణం వాటిని మనసులో ఉంచుకొని జీవనయానం కొనసాగించాలి అని సత్యసాయి బాబా వారు ప్రబోధించారు. ఏదైతే ఆర్థిక సహాయం కూడా వాళ్ళ సమితి ట్రస్ట్ నుండి అందించారో అవన్నీ కూడా మనకు ఎంతో స్ఫూర్తిదాయకము. మనల్ని కూడా సేవ సైడ్ మార్చడానికి, మనం కూడా ఎంతో సమాజ సేవ చేయడానికి మనకు కూడా ఒక అదేంటంటే ఒక ఐడియల్ లాగా. సో నేను ఈ సమావేశంలో యువతకి ఒక సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీ సమయం, మీ శక్తి, మీ ప్రతిభ అంతా కూడా సమాజ సేవ సైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సమాజంలో ఏదైనా మార్పు రావాలి అండ్ రియల్ డెవలప్మెంట్ జరగాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమానిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీస్ అంతా ఉండాలి అంటే యువత ఎంతో కీలకమైన పాత్ర దాంట్లో వహించాలి. సో కాబట్టి యువతకి రైట్ మోరల్స్, ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఉండాలి అండ్ వాళ్ళ ఉన్న శక్తులన్నీ కూడా మన సమాజం సైడ్ పెట్టాలి అండ్ ఏదైతే సేవాభావం ఉందో
అది ప్రైమ్ మోస్ట్గా చేయాలి అని ఈరోజు ఈ సమావేశం నుండి కోరుతున్నాను. స్వామివారి జీవితం అంతా కూడా మనకు ఒకటే నేర్పిస్తుంది, సేవో పరమో ధర్మ అని. అంటే ఒక సాటి హ్యూమన్కి, సాటి మనిషికి చేసే సహాయమే ఎంతో గొప్పమైన సేవ అని నేర్పిస్తుంది. ఈరోజు మనందరం కూడా మన శక్తి సామర్థ్యాలతో ఎంత సమాజ సేవ చేయగలుగుతామో అంత చేయాలి అని కోరుతున్నాను. అండ్ అలానే మనం మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూస్తే వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా డిసార్డర్ అంటే వైలెన్స్ జరగడం, వార్స్ జరగడం, ఇవన్నీ కూడా అరికెట్టాలి, ఒక పీస్ సైడ్ వెళ్ళాలి అంటే స్వామివారి అందించిన వాల్యూస్, స్వామివారి జీవితం నుండి ఎంతో స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని వెళ్తేనే ఒక పీస్ఫుల్ వరల్డ్ ఆర్డర్ అండ్ ఒక పీస్ఫుల్ సొసైటీ, ఒక పీస్ఫుల్ సొసైటీలో మనందరం బాగా ముందుకు హ్యాపీగా సాగొచ్చని నేను నమ్ముతున్నాను. ఆయన కార్యాన్ని పురస్కరించుకోవడానికి ఈరోజు సమావేశమయ్యాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మనం ఒక శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు, ముఖ్యంగా సేవ, ప్రేమ, దయ ఒక గొప్ప వాల్యూస్ అండ్ సందేశాలని ఈనాటికి కూడా మన సమాజానికి ఎంతో మార్గదర్శకం వహిస్తుంది. స్వామివారి జీవితమే మనకు ఎంతో స్ఫూర్తికరమైన ఒక యాత్ర. అంటే ఆయన చేసిన సేవలు మాటల్లో కాదు, ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో, ఆయన పంచిన ప్రేమలో ఎంతో మంది లైఫ్స్ ని చేంజ్ చేసింది. ఇందాక చాలా మంది నా ముందు మాట్లాడిన స్పీకర్స్ కూడా చెప్పారు. ఎలా అంటే ఆరోగ్య విషయంలో చూస్తే ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం అందిస్తుంది. అలానే విద్యాశాఖంలో చూస్తే ఎంతో పేద పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా ఉన్నతమైన స్థాయిలో విద్యని అందిస్తుంది. అండ్ అలానే శుద్ధ జల ప్రాజెక్టులకి, అంటే నేను కూడా రాయలసీమ నుండే, సో నాకు తెలుసు వాటర్ అనే ఎంత ప్రీషియస్ అని అక్కడ. సో అలాంటిది ఇప్పుడు రాయలసీమలో వెళ్తే ఎక్కడప్పుడు ఇప్పుడు గ్రీనరీ ఉంది అంటే ఇలాంటి ప్రాజెక్టుల వల్లనే అని ఒకటి నేను చెప్పగలుగుతాను. అత్యుత్తమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో 2 అంశాలు మనం ప్రధానంగా గుర్తిస్తాం. 2 అంశాల ఆధారంగా దేశాలు నడుస్తున్నాయి, ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. ఒక మతం, దాని యొక్క ఆలోచన విధానం. అదే భారతీయత. ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో సర్వే జనా సుఖినో భవంతు అనే ఆలోచనతో ఉండే దేశం. ఇలాంటి దేశంలో అనేక మంది వ్యక్తులు, సాయిబాబా గారు లాంటి వ్యక్తులు, వివేకానందుడు లాంటి వ్యక్తులు, అలానే షిరిడి సాయిబాబా లాంటి వ్యక్తులు, ప్రపంచంలో మన రామకృష్ణ మిషన్ కావచ్చు, అలానే ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి 70 సంవత్సరాల్లో భగవద్గీతని ప్రవచించాలని వెళుతుంటే వరల్డ్లో 2 సార్లు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ప్రభుపాదుల వారు ఇస్కాన్ 140 దేశాల్లో ఉంది. సాయిబాబా గారు, సత్యసాయిబాబా గారి యొక్క ఆలోచనతో 130 దేశాల్లో ఆయన భక్తులు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా అనేక మంది వ్యక్తులు తయారు చేసేటువంటి బేస్ మూలాధారం ఒక భారతీయత. దాన్ని ఆధారం చేసుకునే సత్యసాయిబాబా గారు మనం ఏ దేశాన్ని ఆక్రమించాం. ఇది భారతీయ దేశంలో ఉన్నటువంటి లక్షణం. సత్యసాయిబాబా గారు ఒక్కసారి బయట దేశాలకు వెళ్ళారు. మనందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆయన ఎప్పుడూ మన మాతృభాష తెలుగులోనే మాట్లాడారు. ఎంతమంది ఎన్ని దేశాల నుంచి భక్తులు వచ్చినా ఆయన తెలుగులో మాట్లాడితే ఆయన ట్రాన్స్లేట్ చేసే మహానుభావులు ఇప్పుడు కూడా ఇక్కడ ఉదయమైన ఒక ఇంటర్వ్యూ చేశారు వారికి, తెనాలి బాబు వాస్తవ్యుడు. అదృష్ట సత్యసాయి బాబు గారు
మన దేశం యొక్క మూలాన్ని గ్రహించి మన దేశానికి ఏం కావాలి, మనం ఏం చేయాలి, ఒక సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి పెద్దలు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలగడం. మనం అందరం ఏమాత్రమైనా అంటాం, మన ఏ దేశంలోకి అన్ని దేశాల వాళ్ళు, మన ఇతర మతాలు కూడా మన దేశాన్ని ఆక్రమించాలి, మనం ఏ దేశాన్ని ఆక్రమించాలి, మనకు ఆలోచన లేదు. అన్ని దేశాల్లో ఉన్న మానవులు కూడా మనం వెళ్తాం, ఒక డెవలప్ చేస్తాం. మనందరం ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. ప్రవక్తలు సందేశాలు ఇస్తారు, దాన్ని మానవాళే అనుభవించి దాన్ని ఆచరించడం సాధ్యం, ఏ మతమైనా. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని మతాల సారాంశం చివరికి ఒకటే అవుతుంది. అన్ని మతాల్లో ఒకే రకమైన వేడుకలు ఉంటాయి, వాటిని పాటిస్తూ ఉంటారు. సత్యసాయి గారి తత్వం శాంతి, అహింస, నిజాయితీ, పేదల సంక్షేమం కోసం కృషి చేయడం. ఆయన నమ్మకాలను ఒమ్ము చేయకుండా అనేక మంది భక్తులు ఆయన ఆరాధించేవాళ్ళు ఉన్నారు, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా కూడా. వెనుకబడ్డ ప్రాంతం, ఫ్రాక్షణ కేంద్రమైన ప్రాంతంలో జన్మించిన ఆయన వాటన్నిటికీ అతీతమైన శాంతి సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు సత్యసాయి గారు. తను నమ్మి ఎంతో మంది ఎన్నెన్నో ఆస్తులు, విలువైన ఆస్తులు ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన చక్కగా నిర్వర్తించగలరు, సక్రమంగా నిర్వర్తించగలరు, 10 మందికి సహాయం ఉంటుందని. ఉదాహరణకి నేను గురుకులం, నా జీవితంలో పెనుమార్పు కారణం గురుకులం. నేను రాజమండ్రి వచ్చిన సంవత్సరంలో పుల్లయ్య గారు, తన్నీరు పుల్లయ్య గారు, ప్రముఖ విద్యావేత్త, ఆయన బయట వాళ్ళకి ఎవరు, నేను ఇంటర్ చదివేటప్పుడు నన్ను చేర్చుకున్నారు అక్కడ. మా తమ్ముడిని చేర్చడానికి వస్తే నన్ను కూడా ఇక్కడే చదువుకుని వీటీ కాలేజీలో చేర్చారు. సమాజం మీద ఒక అవగాహన ఏర్పడడానికి ఆ గురుకులం, వీటీ కాలేజీ నాకు ప్రధానమైన వేదిక నిలబడ్డాయి. దాని నుంచి పెనుమార్పు వస్తే ఈరోజు ఈ స్థాయికి రాగలిగానంటే గురుకులం వేసిన బాటాని సవనిగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ బుల్లయ్య గారు ఆయన అంతేవాసిగా పెట్టారు. ఈ సంస్థలు ఉన్నాయి, పెద్ద సంస్థలు, విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎవరు నిర్వర్తించగలరు? నా తర్వాత ఎవరైనా కమిటీలు వేసినా ఏదో చేస్తారు. సత్యసాయి గారికి అప్పచెబితే దీన్ని సక్రమంగా నడపగలరు నమ్మకంతో విలువైన ఆస్తి అంతా సత్యసాయి గారి చేతుల్లో పెట్టి ఆయన అంతేవాసిగా వెళ్ళిపోయారు. సామాజిక మాధ్యమాల్లో రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన బీపీ మందులు ఇస్తున్నారని ఆరోపణలు వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆసుపత్రి అధికారులు అత్యవసరంగా పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవి సత్యనారాయణ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రకటించిన పోస్టుకు రాజమహేంద్రవరం జీజీహెచ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైరల్ అయిన పోస్టులో చూపించిన 2 ఎమెలాడిపైన్ మాత్రలు బ్యాచ్ నంబర్లను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి డ్రగ్ స్టోర్, ఫార్మసీ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, జారీ రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ బ్యాచ్ మందులు జీజీహెచ్లో ఎప్పుడూ అందలేదని నిర్ధారించామని తెలిపారు. పోస్టు చేసిన వ్యక్తిని ఆసుపత్రి యంత్రాంగం సామాజిక మాధ్యమం ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని అధికారులు వివరించారు. వైరల్ పోస్టులో పేర్కొన్న అనారోగ్యానికి సంబంధించి ఆ వ్యక్తి వివరాలు కూడా తెలియడం లేదని సూపరింటెండెంట్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వారి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహింపబడిందని, మరింత నిశితంగా విచారణ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా సంబంధిత అన్ని ఔషధాలపై నిశితంగా శోధన చేపట్టినట్లు తెలిపారు. జీజీహెచ్ డ్రగ్ స్టోర్లో ఉన్న అన్ని మందులు గడువు తేదీలు పరిశీలించిన తర్వాతే రోగులకు అందజేస్తున్నామని, వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిమాండ్ హెచ్పీకి అర్బన్ సెంటర్కి వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను మా హాస్పిటల్ ఏమైనా రమ్మంటారంటే మీకు ఏం లేదండి, ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు. రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించారు. ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి పంపించామని. మేము నైట్ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ మన హాస్పిటల్ సంబంధించి ఏం కాదని చెప్పి మనం ఇమీడియట్ దానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాము. దానికి ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీను, నేను నైట్ అంతా కూర్చొని కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగిందండి. డిఎంఈ కూడా పంపించడం జరిగింది. ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి. ఆ డ్రగ్ మన దగ్గర ఉంది సార్. అసలు ఆ డ్రగ్ యాక్చువల్గా November 14th వరకు ఉంది. అది ఈ మధ్యకాలం మన మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎవరు రాయట్లేదండి డ్రగ్ని. ఎందుకంటే ఆ డ్రగ్ వలన ముఖమాబు కాళ్ళు ఆపరేషన్ అని చెప్పి నేను ఇక్కడ రాయమండ్రి వచ్చినందుకు ఎవరికి రాయట్లేదు ఆ డ్రగ్ యాక్చువల్గా. పూర్తి స్థాయి దర్యాప్తు చేయమన్నారు కదా, అయితే కానీ కంక్లూడ్ అవుతుంది. ఇవాళ కూడా డిమాండ్ అవుతుందండి. To all my friends,
సో ఇవాళ మీరు ఆదివారం కానీ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ చేసి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్. సో నిన్న జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్కి సంబంధం లేని విషయం, ఆ ఆంబులోడిపిన్ అని ఒక బీపీ మాత్రం, అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం, చాలా రోజుల నుంచి రాయడం మానేసాం ఆంబులోడిపిన్. ఆ డ్రగ్ వల్ల కాళ్ళు వాపులు మొహం వస్తుంది, నేను రాయట్లేదు ఎవరికి కూడా. కానీ ఆ డ్రగ్ గురించి నేను ట్విట్టర్లోని వేరే ఈ న్యూస్ ఛానల్స్ రావడంతో సీఎం గారు కొంచెం సీరియస్ అయ్యారు కాబట్టి దాని మీద మా బాధ్యతగా మీకు చెప్పాలని బాధ్యత కాబట్టి ఈ డ్రగ్ మనకి అసలు రాలేదు, అది వచ్చింది కూడా చాలా రోజులు అయింది. ఆ డ్రగ్ యొక్క నేమ్, ఆ బ్యాచ్ నెంబర్ కూడా చాలా రోజులు సీరియస్ నుంచి డిఎండిఎస్ సప్లై అయింది లాస్ట్ 24 ఎప్పుడు 2 years బ్యాక్. సో ఆ డ్రగ్ బయట డిఎండిఎస్ నుంచి అర్బన్ సెంట్రల్ యార్డ్కి వెళ్ళి అక్కడ వారు తీసుకున్నారు. కానీ వాళ్ళ పేషెంట్లు కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ మనకి ఏమాత్రం కంప్లైంట్స్ లేవు, పేషెంట్ మన దగ్గర రాలేదు, దానికి సంబంధించిన రికార్డ్ మన దగ్గర ఏమీ లేదు. సో ఈ విషయంలో మన చీఫ్ ఫార్మసిస్ట్ శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు. కాపీ దగ్గర బ్యాక్ తీసి ఆయన తాగడానికి సగలు ఉన్నాయి. ఇప్పుడు నాళ్ళు వస్తున్నాయి సార్. ఇంకా శ్రీకాంత్ ఈనాడు ఫోన్పే చేస్తేనే స్టార్ట్ చేద్దామా? స్టోరీకి వెళ్ళాలండి. వీడియోలో ఈ ఎమ్లోడిపిన్ ట్యాబ్లెట్స్ గురించి 2 బ్యాచ్లు దానిలో మెన్షన్ చేయడం జరిగింది. ఆవిడ AP 24-06074 11/25 ఎక్స్పైర్ అది ఇంకో బ్యాచ్ నెంబర్ AP 24-05023 10/25. అసలు మనకి ఈ బ్యాచ్లు అనేవి మనకు రాలేదు. మనకు వచ్చిందల్లా 47,000 బ్యాలెన్స్ ఉంటే మన దగ్గర సెప్టెంబర్ 25కే వేరే బ్యాచ్ అయిపోయింది. మనం లాస్ట్ ఇచ్చింది 14/11 ఇచ్చాం, అది కూడా 5/26. మన దగ్గర పాత బ్యాచ్ అయిపోతే పాలచర్ల నుంచి 5,000 తెచ్చుకున్నాం లోన్ తెచ్చుకొని అవి ఇవ్వడం జరిగింది. అసలు ఈ 2 బ్యాచ్లు ఏదైతే మెన్షన్ చేసిన బ్యాచ్లు మనకు రాలేదు, మన దగ్గర లేదు. ఎమ్లోడిపిన్ కూడా మనం 47+52,000 ఇష్యూ చేయడం జరిగింది, అది కూడా 9 నెలలు అయిపోయింది. మన దగ్గర అయితే ఎక్స్పైరీ డ్రగ్ అసలు ఇవ్వలేదు. మేమైతే 3 నెలలు ముందుగా ఎక్స్పైరీ వాచ్ చేసుకుని మాత్రమే డిస్పెన్సరీకి ఇస్తాం. దానివలన మన దగ్గర నుంచి అయితే ఆ బ్యాచ్ కానీ వేరే బ్యాచ్ కానీ ఎక్స్పైరీ డ్రగ్ అనేది ఇవ్వడం జరగలేదు. మన దగ్గర ఉన్నదల్లా లేటెస్ట్ది 5/26 డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఇవ్వడం జరిగింది. అది కూడా 14/11కే మన దగ్గర స్టాక్ అయిపోయింది. మన దగ్గర అయితే యాక్చువల్ రికార్డ్ అంతా కూడా పక్కాగా ఉంది. బ్యాచ్ నెంబర్తో సహా మనం స్టోర్ నుంచి ఇచ్చిన బ్యాచ్ నెంబర్లు, డిస్పెన్స్లో ఉన్న బ్యాచ్ నెంబర్లు, బ్యాలెన్స్లు అన్నీ కూడా నిన్న మా స్టోర్ మెడికల్ గారు నజీర్ గారు కూడా వెరిఫై చేయడం జరిగింది, అన్నీ టాలీ చేయడం జరిగింది. ఏదైతే మేము రిపోర్ట్ ఉందో ఇదంతా కూడా కలెక్టర్ గారు పంపడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్త అయితే మా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కాదు. అది నిన్న ఈవేళ పేపర్లో చూసిన దాని ప్రకారం వేరే యూపీఎస్సీలో తీసుకున్నారని చెప్పారు. అది వేరే ఎంక్వైరీ అవుతుంది కాబట్టి మా వరకు అయితే మేము క్లీన్గా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావించాలని, భక్తులకు గుర్తుండిపోయేలా శాశ్వతమైన సేవలు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలికి శనివారం అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంగళగిరి తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దేవాలయ కమిటీలు నియామకం జరిగిందన్నారు. సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని సుందరంగా, పర్యావరణంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నగరంలో కొయ్యాల రమణను ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వాటన్నింటినీ తట్టుకొని కూటమి పార్టీల విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని, ఆయన సేవలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. కూటమి పార్టీల మిత్రుల
రిపీట్ కూటమి పార్టీల మిత్ర ధర్మాన్ని పాటిస్తూ అన్ని పార్టీలలోని సభ్యులకు దేవాలయ పాలక మండలి కమిటీలో స్థానం కల్పిస్తూ గౌరవం ఇస్తున్నామన్నారు. పాలక మండలి చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ప్రాచీనమైన చారిత్రకమైన ఆలయానికి చైర్మన్గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తనకు అప్పగించిన బాధ్యతతో భక్తులకు విశ్వాసం చురగొనేలా సేవలందిస్తానన్నారు. ప్రజలందరికీ సకాలంగా చెప్తున్నాను. అలాగే దినేష్ గారు అందరు దాని కమిటీ సభ్యులు కూడా నా తోటి 11 మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత అయినా మీలాంటి వదిలేసిన గారు సహకారంతో అలాగే అందరూ సహకారంతో కూడా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చైర్మన్ గా నన్ను నియమించిన ఆ పరమేశ్వరుని సేవ చేసుకునే అదృష్టం కలిగించిన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, మొదటి నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే మర్యాదగా ఈ ఆలయ అభివృద్ధిని నా శక్తి వంచన తాగు లేకుండా కృషి చేస్తానని, అలాగే రాబోయే పుష్పాలకి శివరాత్రి పర్వదినంలో భక్తులకి హామీ ఇస్తున్నాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి నాతో ప్రయాణం చేసి నా కష్ట సుఖాల్లో నన్నంటూ ఉన్న నా వార్డు ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను కార్పొరేటర్ అయినా చైర్మన్ అయినా మీకు ఎప్పటికీ మీ రమణగానే ఉంటాను. అలాగే నా స్నేహితులు శ్రేయాభిలాషులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఉత్సవం చేసుకున్న డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు కానీ కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క అభిమానులు కానీ ప్రతి ఒక్కరికి మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్న అన్న దినేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా 2 రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ నాయకులు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాసరావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సమాచారాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న ఆయన స్వయంగా ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాలకు చెరకు ₹1,00,000 చొప్పున చెక్కులు ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కంబాల మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ గ్రామానికి చెందిన మడిరత్న తేజ, కోటి గ్రామానికి చెందిన ఈరెళ్ల రమేష్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కాళ్లు నుజ్జు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న తాను దళిత కుటుంబాలకు చేయూత అందిస్తూ వస్తున్నానని అన్నారు. ప్రమాదాల్లో గాయపడిన దళిత బాధిత కుటుంబాలకు తన వంతు సహాయాన్ని ఆర్థిక సహాయంగా అందజేసినట్లు ఆయన తెలిపారు. ₹1,00,000 చొప్పున అందజేసినట్లు ఆయన తెలిపారు. 2 ఏళ్లుగా తాను హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక, వైద్య సేవలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. చూసి మమ్మల్ని మా దగ్గరలో వచ్చినందుకు చాలా మాకు మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. రమ్మచోడవరం గ్రామంలో అయింది. 2 days అవుతుంది. కాలు చెయ్యి ఇరిగిపోయింది. స్టమక్కి సర్జరీ చేశారండి. నేను రాత్రి చేశారు. ఒక 60,000 దాకా అయింది. తర్వాత మళ్ళీ ఇవాళ ఒక 60,000 అయింది. 1,20,000 వరకు అయింది. తర్వాత మాకు మా ఆపర్చునిటీ వచ్చి ఇంకా 2 ఆపరేషన్లు ఉన్నాయండి. ఆపరేషన్ కూడా సార్ ఇస్తానన్నారు. నాకు ఇప్పుడు ₹1,00,000 సార్ ఇచ్చారు. మాకు ఫోను కొంచెం ముందుకు రండి. చెప్పండి. దేవుడే మాకు ఇచ్చినట్టు అయింది. అయితే చాలా సహాయం చేస్తే చాలా అందరికందరూ సందాలు వేసుకుని అందరు తలకు 10,000 వేసుకుని ఆపరేషన్ చేశారని అలాగా ఆయన దగ్గరికి వెళ్తే ఇలాగా ఇక మా బాధని చెప్పుకుంటే చేశారండి. మరి మా బాధ చాలా ఆదుకున్నారు. ప్రతి ఊరికి సాయం చేస్తున్నారు. అయ్యారు అందరూ చెప్పారండి. పనాలంటే ఆయన దగ్గరికి వెళ్ళామండి. మేము ₹1,00,000 ఇచ్చారండి. మాకు చెక్ ఇచ్చారండి. అయ్యగారు మన బాధ్యత భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు. నేను ఈ రోజున
సాయి హాస్పిటల్లో రాజమండ్రిలో సాయి హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు. నాకు గోకవరంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ అనే వ్యక్తి నాకు తోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారు. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే తేజ దొర, ఇంటి పేరు ఏంటంటే మడి తేజ దొర అనే వ్యక్తి ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది, పోయింది. తర్వాత ఆయనకి కూడా 3 చోట్ల బ్రేక్ అయింది. హిప్ ఒకటి, తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఒకటి, ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు. ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దాదాపుగా ఆయనకి కూడా 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే గుమ్మడిదొడ్డు నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక అతను గుమ్మడిదొడ్డి కోటికేశ్వరం గ్రామం నుంచి వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు, నాకు వేరే పని మీద ఉంది, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల నేను కనిపించాను వాళ్ళకి. సో వాడు కూడా వచ్చారు. అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ నుంచి వస్తుంటే పడిపోతే కారు ఆయన కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది, నుజ్జులు చేయిపోయాయంట. అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసేయమని చెప్పారంట. అయితే కాళ్ళు తీయకుండా ఉంటే ఏ మాత్రం ఖర్చు పెడితే ఎలా అవుతుంది చెప్పంటే దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కాళ్ళు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సాయి హాస్పిటల్లో. ఈ 2 విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి 2 పేషెంట్లు చూడడం, ఒక పేషెంట్ చూడడం తేజాదోని చూశాను, ఐసీయూలో ఉన్నాడు. మనకి ఈరుడ రమేష్ అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. సో ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది నాకు తెలియదు. కానీ అంటే నాకు వాడికి ప్రభుత్వాలు ఏ విధంగా అనేది నేను చెప్తానంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాడికి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో, ప్రభుత్వం నుంచి వాడికి ఏ విధంగా సహాయం ఉంటుందో నాకు తెలియదు. నేను ఇంత దగ్గర నుంచి ఎంక్వైరీ చేయాలి. వెంటనే నా వైపు బాధ్యతగా నేను గోకవరం గ్రామం నుంచి నేను భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే నేను ఈ కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. వరకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ గుళ్ళకి గోపురాలకి అలాగే ఆడపడుచుల బంగారు ఇవ్వడం కానీ, పట్టు చీరలు ఇవ్వడం కానీ, 200 కుటుంబాలకి ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైద్య సహాయానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నా వంతు బాధ్యతగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయి హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికి కూడా చెరుకు 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఈ 1 లక్ష రూపాయలతో వాళ్ళకు కొంచెం ఇమీడియట్ రిలీఫ్ అవడమే కాకుండా సాయి హాస్పిటల్ వాడికి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు. దళితులందరూ కలిసి కోటిలోని గుమ్మడిదొడ్లో కూడా దళితులందరూ కలిసి చందాలు వేసుకుని 1 లక్ష రూపాయలు పూజ చేసుకుని ముందు ఇమీడియట్గా జాయిన్ చేశారంట. నాకు వెంటనే తెలిసింది. నేను వచ్చి 1 లక్ష రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది సాయి హాస్పిటల్కి. అలాగే వర్షాల ప్రసాద్ గారికి సంబంధించిన తేజ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు విరాళం చెక్ ద్వారా అందజేయడం జరిగింది. సో నా వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దళితులకు నేను ఎక్కువ సేవ చేయడం. నేను అన్ని చోట్ల కూడా గోకవరం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ దళితులు ఎవరు వచ్చినా వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళకి సహాయం అందజేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు. ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటూ మీకు అంబాల్సిన అవసరం. భారత్ మాతాకు జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆసుపత్రి అధికారులు అత్యవసరంగా పాత్రికేయులతో సమావేశం. భక్తులకు గుర్తుండిపోయేలా సేవలు అందించాలి. రానున్న గోదావరి పుష్కరాలు సేవ చేసేందుకు మంచి అవకాశం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన దళిత బాధిత కుటుంబాలకు కంపాల ఆర్థిక సహాయం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.